అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఆ రోజు 4వ రోజు అండి. పొద్దున్నే ఎవరో బయట మాట్లాడుతున్నట్లుగా అనిపించింది. కిటికీలోంచి లేచి చూస్తే నాన్న, తాతయ్య మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఇప్పటి వరకు ఉన్న వెలితి కూడా పోయి పూర్తి సంతోషం అయితే నిండిపోయిందండి. తర్వాత నాన్న నా దగ్గరకు వచ్చి కాసేపు కూర్చొని నాతో మాట్లాడుతూ తను కూడా ఏడ్చేశాడు. ఇంకా ఆ రోజు వచ్చే చుట్టాలతో ఇల్లంతా నిండిపోయింది. ఎక్కడ లేని సందడి ఇంట్లో నెలకొంది. అలా ఆ తర్వాత రోజు నా ఫంక్షన్ అయితే జరిగిందండి. అమ్మమ్మ తీసుకొచ్చిన స్వీట్స్ వాటితో, ఇంకా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బు, అమ్మ కొంచెం తోడుతో ఏదో కొంచెం ఫంక్షన్ అయితే చేశారండి. ఒక ఫోటో అతన్ని కూడా పిలిచి నాన్న ఫొటోస్ తీయించారు. ఉన్న దాంట్లోనే వచ్చిన చుట్టాలందరికీ కూడా భోజనాలు అయితే పెట్టి పంపారండి. ఇలా నా ఫంక్షన్ అయితే జరిగింది. ఇంకా ఆ తర్వాత కొన్ని రోజులకు నాన్నకు మంచి పని అయితే వేరే ఊళ్ళో దొరికింది. నా 7వ తరగతి పూర్తయి స్కూల్ ఫస్ట్ అయితే వచ్చానండి. అన్నయ్య కూడా 10వ తరగతిలో మంచి మార్కులతో స్కూల్ ఫస్ట్ వచ్చాడు. ఇంత కష్టాల్లో ఉన్న మా అమ్మ నాన్నలకు పిల్లలుగా మా తరపు నుండి మేము ఏదైనా ఇచ్చామనంటే అది మా చదివేనండి. మా అమ్మ నాన్నకు ఉన్న కష్టాలను కూడా మర్చిపోయేటట్లయితే చేశామండి. అంతే కదండి. ఎంతైనా తల్లిదండ్రులకు ఒక పిల్లల దగ్గర నుంచి కోరుకునేది ఏంటి అంటే వాళ్ళ చదువు, వాళ్ళ భవిష్యత్తు. వాళ్ళు మంచిగా చదువుకోవడం, మంచిగా సెటిల్ అవడమే ఒక తల్లిదండ్రులుగా వీళ్ళైతే కోరుకుంటారు. అంతే కదా, ఏమంటారు? ఇంకా అలా గడుస్తూ ఉండంగా ఆ సంవత్సరం అంతా మా కుటుంబంలో చాలా సంతోషాన్ని అయితే నింపిందండి. మా కుటుంబం ఒక దాటిన పడడానికి ఆ సంవత్సరం అయితే కారణమైతే అయ్యింది. నాన్నకు మంచి శాలరీతో జాబ్ రావడం, మేమిద్దరం మంచి మార్కులతో స్కూల్ ఫస్ట్ రావడం, ఇవన్నీ ఆ తర్వాత ఇంకొన్ని రోజులకు నాన్న పనిచేస్తున్న ఊళ్ళో ఒక ఇల్లు అయితే తీసుకుని అక్కడకు ఫ్యామిలీ అయితే షిఫ్ట్ చేశాడు. నేను మా అన్నయ్య ఇద్దరం చదివింది నార్మల్ గవర్నమెంట్ స్కూలేనండి, ప్రైవేట్ స్కూల్స్ అయితే కాదు. ఒకప్పుడు మేము రిచ్ అని చెప్పాం కదా, అప్పుడు 2nd క్లాస్ 3rd క్లాస్ వరకు అయితే ప్రైవేట్ స్కూల్లో చదివించాడు నాన్న. ఇంకా తర్వాత అంతా గవర్నమెంట్ స్కూలే. ఇంకా ఊరు షిఫ్ట్ అయిన తర్వాత నన్ను 8th క్లాస్ కూడా అదే ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్లో అయితే జాయిన్ చేశారండి నాన్న. గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా చదివే వాళ్ళకి ఏ స్కూల్ అయినా ఒకటేనండి, వాళ్ళ జ్ఞానాన్ని పెంచుకోవడానికి. కాకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ ఉండాలి అని చెప్పి ఈ మధ్య అందరూ గవర్నమెంట్ స్కూల్ కంటే ప్రైవేట్ స్కూల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. అదే స్పోకెన్ ఇంగ్లీష్ మనం కొనకుండా గవర్నమెంట్ స్కూల్లోనే చెప్తే చాలా బెటర్ అనేది నా ఒపీనియన్ అయితే. ఇంకా అదైతే పక్కన పెడితే అన్నయ్యని మాత్రం అదే సిటీలో ది బెస్ట్ కాలేజ్లో అయితే నాన్న ఇంటర్లో అయితే జాయిన్ చేశారు. అమ్మను ఇంట్లోనే ఉంచి తనకి వస్తున్న సంపాదనతో నాన్న మా ముగ్గురిని ఎంతో ఆనందంగా అయితే పెంచడం మొదలుపెట్టారండి. మరి ఇంకా ఆ తర్వాత ఏం జరిగింది అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే మేము ముందుకు తీసుకొస్తాను. వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.